పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఆరాధన కొరకాయ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ప్రతి విషయములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయములలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది న్యాయం. మరి కీర్తనల గ్రంథం 119:69లో న్యాయమైన విధులను అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అంత మాత్రం కదా. ప్రకటన గ్రంథం 4:2 వచనం 3 వచనంలో ఆయన మరి పరవశుడై సింహాసనాసీనుడైనాడు అన్నట్టుగా గమనించాడు. అదే ప్రకటన గ్రంథం 4:9, 10 వచనాలలో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. కీర్తనలు 150 మొదటి వచనంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరి కీర్తనలు 69:29, 30 వచనంలో రక్షణ ఉద్ధరించునుగాక, బాధలలో ఆయన నీకు రక్షణ ఉద్ధరించునుగాక. యోబు గ్రంథం 1:22లో దేవుని వాక్యం రాయబడింది. యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకుని యెహోవాకు స్తుతి కలుగునుగాక అని దేవుని వాక్యం రాయబడింది. శ్రమనందుట నాకు మేలాయను అని 119:67 వచనంలో రాయబడింది. యథార్థ హృదయమును ఆయన మరి ఆరాధించేవాడుగా చేస్తాడు. కీర్తన గ్రంథం 119:7లో మరి అంత మాత్రం కాక కీర్తన గ్రంథం 119:10 వచనంలో నీవే స్తోత్రార్హుడు, నీవే స్తోత్రార్హుడు. తర్వాత 118 కీర్తనలు 29, 28లో ఏమని రాయబడింది? నీవే నాకు దేవుడవు, నా సర్వము, నిన్ను నేను ఘనపరచెదను. 1 కొరింథీయులు 15:10 వచనంలో నేనేమై ఉన్నాను, ఆయన కృపయై ఉన్నాను. యెషయా గ్రంథం 35:9 వచనంలో విమోచించిన వారు అక్కడ పాడుదురు అని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 2:12 వచనంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక నిబంధన లేని పరజనులము, అటువంటి నిన్ను నన్ను దేవుని సొత్తుగా చేసుకున్నాను. యోబు గ్రంథం 29:15 వచనంలో నా మటుకు నేను ఆయన చూచెదను అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కీర్తనలు 107:8 వచనంలో నిరీక్షణ లేనప్పుడు ఆయన నీకు నాకు నిరీక్షణ ఇచ్చినాడు. 1 పేతురు 2వ అధ్యాయం దేవుని వాక్యం రాయబడింది.